హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే ఈజీగా చిటికెలో పల్లి చట్నీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా పల్లి చట్నీలోకి 1 కప్పు పల్లీలు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు. ఇవి పొట్టు తీసుకోవద్దు, పొట్టు తీసుకోకుండానే ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక ఈ పల్లీలు ఇందులో దోరగా వేయించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పల్లీలు ఎంత బాగా వేగితే చట్నీ అంత బాగుంటుంది. పల్లీలు చిటపటలాడేంతసేపు వేయించుకోవాలి. పల్లీలు ఇట్లా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా, పొట్టు ఇక్కడే ఊడిపోతుంది. ఇట్లా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని కాసేపు ఫ్యాన్ గాలికి చల్లారి పెడదాం. ఇప్పుడు పొట్టు తీసుకున్న పల్లీలను మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. వాటితో పాటు 2 పచ్చిమిరపకాయలను 4 వక్కలుగా చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు ఎందుకు వేస్తున్నానంటే బయట పోపులో కానీ కర్రీలో కానీ వేస్తే పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళందరూ తీసేస్తారు. ఇందులో వేస్తే మంచిగా తింటారు. ఈ కరివేపాకు తోటి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇలా మిక్స్ చేసుకోవాలి. వాటితో పాటు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పౌడర్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ పట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, చిటికెలో పల్లి చట్నీ రెడీ అయిపోయింది. నేను చేసిన ఈ పల్లి చట్నీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. గంట కొట్టండి, లైక్ చేయండి. ఓకేనా, బాయ్.